ఆంధ్రప్రదేశ్‌లోని వికలాంగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలో సదరన్ దరఖాస్తులకు నిరంతర అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు సదరన్ ధృవీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా 3 నెలలకోసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డుకు సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సదరం ధ్రువపత్రంతో పాటు వైకల్య శాతం సూచించే కార్డులు కూడా అందించాలని నిర్ణయించింది. మీ సేవతో పాటు మనమిత్ర ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నందున వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 40% వైకల్యం ఉన్న వారికి ప్రత్యేకమైన కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి మాత్రమే సదరం ధృవీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. 2016 చట్ట ప్రకారం యూడిఐడి విధానంలో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి కూడా ప్రత్యేక కార్డులు అందచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి. యుఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటారు. వైకల్య శాతానికి అనుగుణంగా 3 రకాల యూడిఐడి కార్డులను జారీ చేయనున్నారు. 40% నుంచి 80% వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు, 80%కి పైగా ఉంటే నీలిరంగు కార్డు, 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే తెల్ల కార్డు జారీ చేస్తారు. 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 4%, అడ్మిషన్లలో 5% రిజర్వేషన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షను, ఇతర సదుపాయాలు వర్తిస్తాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి పరిమిత సంఖ్యలో సదుపాయాలు వర్తించనున్నాయి. ఈ కార్డులను ఉచితంగానే అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.